మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 121 నుండి 128 వచనాలు. హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 16వ అక్షరమైనటువంటి అయిన్. ఈ అక్షరమునకు అయిన్ అనే అక్షరమునకు అర్థం ఏంటంటే ఐ అని, అంటే కన్ను అని అర్థం. 123వ వచనంలో భక్తుడు ఇలా రాస్తున్నాడు: నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు అనేక ఉపమానాలు ఉదహరిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి 15 వచనాలు మీరు గమనిస్తే, విత్తువాని ఉపమానం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ప్రభుని అడుగుతున్నారు, ఎందుకని నువ్వు ఉపమాన రీతిగా మాట్లాడుచున్నావు అని ఆయన అడగగా, ఆయన వాడితో ఇలాగ అంటున్నాడు: పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, కానీ అది వారికి అనుగ్రహించబడలేదు. కేవలం దేవుని యొక్క వాక్యం వివరించడం కాదు, కానీ పామరులకు సైతం అర్థమయ్యేట్లుగా చక్కటి ఉదాహరణతో, అంటే వారి కళ్ళెదుట ఉన్నటువంటి సముద్రము కానివ్వండి, పొలము కానివ్వండి, చేపలు కానివ్వండి, ఆకాశ పక్షులు కానివ్వండి, ఇలాగ సాధారణమైన అంశాలను చూపిస్తూ ఒక కథ రూపంలో ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇదిగో వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు గ్రహింపక ఉన్నారు. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్టుగా ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయం నెరవేరుతుంది అంటున్నాడు. అయితే తన శిష్యులకు ఉన్నటువంటి ధన్యత గురించి కూడా ప్రభు 16-17 వచనాలు చెప్పాడు. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యమైనవి. కారణం ఏంటంటే అనేక ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరి చూడలేకపోయారు, మీరు వింటున్న దీనిని వినగోరి వినకపోయారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మెషియా రాకడ గురించి, ఆయన రాజ్యం గురించి ప్రవక్తలందరూ ప్రవచించారు. అందులో దావీదు వంటి రాజులు కూడా లేకపోలేదు. అయితే వీరందరూ కూడా ఒక కలలాగా చూశారు లేదా ప్రవచనాలు ఇచ్చారు, కానీ దాన్ని వారు అనుభవించలేకపోయారు. ఈ విషయంలో మరింత లోతైనటువంటి వివరణ మనం చూడాలి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, యాకోబు వంశస్థులతో, యూదా వంశస్థులతో మాట్లాడుతూ, కన్ను నుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా నా మాట వినుడి అంటాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు ప్రారంభపు, అంటే మొట్టమొదటి అధ్యాయంలోనే యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు: ఆకాశం ఆలకింపము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకుంటుంది. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తిరగబడుతున్నారు, యోచించట్లేదు, మాట వినడం లేదు. ఒకవైపున కొందరు అనేకులు ఎదురు చూశారు, కానీ వారు చూడగోరారు కానీ చూడలేకపోయారు, వినగోరారు వినలేదు. అంటే భౌతికంగా యేసుక్రీస్తు ప్రభువును చూడటం, ఆయన రాజ్యాన్ని చూడటం, ఆయన రాజ్యంలో పాలివారుగా ఉండటం, అనుభవించడం అనేది శిష్యులు కలిగిన ధన్యత అంటున్నాడు. అయితే ఇదే అంశము తన శిష్యుడైనటువంటి తోమా విషయానికి వస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం తర్వాత పలుమార్లు ఆయన తను వెంబడించినటువంటి శిష్యులకు, అలాగే స్త్రీలకు, ఎమ్మాయి గ్రామస్తులకు ఇలాగా అగుపడుతూ వచ్చాడు. వారందరూ ఒక గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి శుభమని చెప్పి వారిని దర్శించాడు. వారి ఎదుట తాను పునరుత్థానుడు అయ్యాడని నిర్ధారణ చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ తోమా లేడు. తోమా ఏమన్నాడు? నేను అలా నమ్మను, ఆయన గాయాల్లో వేలి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. తిరిగి ప్రభు తోమాకు ప్రత్యక్షమై తోమాతో చెప్పిన మాట యోహాను సువార్త 20:29లో ప్రభు తోమాతో అంటున్నాడు: నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇందాక విషయంలో చూడాలని కోరిన వారు చూడలేకపోయారు, అంటే ఆ సందర్భం వేరు. అనేకులు ఎదురు చూశారు, కానీ ఇప్పుడు ఆ కృప, ఆధిక్యత శిష్యులకు దొరికింది, అది ధన్యులు అంటున్నాడు. మరి దీని అర్థం ఏంటి? నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడని వాళ్ళు ధన్యులు. యేసు ప్రభు కాలం కంటే ముందుగా ఉన్న ప్రవక్తల గురించి ఆ మాట చెప్పాడు. ప్రభు తర్వాత ఈ కాలంలో బ్రతుకుతున్న మనకు సంబంధించిన మాట ఇది.
మనమైతే నమ్మేదానికి కన్నులారా ప్రభువును చూడలేదు కదా, చెవులారా ఆయన ప్రత్యక్షపు బోధలు మనం వినలేదు కదా, చూడకపోయినా మనం నమ్ముతున్నాం, అదే ధన్యత అంటున్నాడు. అయితే ఇదే సమయంలో మరొక ఉదాహరణ మనం చూడాలి. అది శాస్త్రులు పరీక్షలకు సంబంధించి యోహాను సువార్త 9వ అధ్యాయంలో 35 నుండి 41 వచనాలు మనం గమనిస్తే, సిలోయము అనేటువంటి కోనేటిలో తన కన్నులు కడుక్కొని యేసు చేత పంపబడినవాడు ఎవరైతే గుడ్డివాడు శుద్ధీకరించబడ్డాడో వారిని ఈ సమాజం వెలివేసింది. విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు, బాగుపడ్డాడో వెలివేసింది. ఆ విషయం యేసు ఎరిగి వానిని కనుగొని, నువ్వు దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగుతున్నాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు అంటాడు, నీవు ఆయనను చూచుచున్నావు అని. ఈ సందర్భంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావాలి అని. ఈ మాట విన్న శాస్త్రులు పరిచయులు మండిపడుతున్నారు. అంటే మమ్మల్ని గ్రుడ్డివారు అంటున్నావా అని. వారికి ఒక అద్భుతకరమైన జవాబు ఇచ్చాడు ప్రభు. ఒకవేళ మీరు గ్రుడ్డివారైతే మీకు ఈ పాపం లేదు, ఎందుకంటే మీరు చూడలేదు కనుక. కానీ మీరు చూచుచున్నామని చెప్పుకుంటున్నారు కనుక మీ పాపం నిలిచి ఉంటుంది. ప్రభువును చూడని వారు కొందరు, ప్రవచించిన వారు కొందరు, ప్రభువును చూడకయే నమ్మిన మరికొందరు. ఇక మూడవ గుంపు శాస్త్రులు పరిచయులు చూచి కూడా చూడనట్టున్నవారు. పాఠం వింటున్నటువంటి మీరు ఏ గుంపులో ఉన్నారో యోచించండి, ఏ గుంపులో ఉంటారో ఆలోచించండి. ఒకటి మాత్రం సత్యం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చెప్పినట్టుగా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్టుగా తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపే చూచే కృప దేవుడు మీకు దయచేయునుగాక. శ్రేష్టమైన ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల గుండా పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించాలన్నది నా ఆశ. దేవుని పరిశుద్ధులందరికీ కృప తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.